హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక చిన్న వాక్యాన్ని తీసుకొని బేసిక్ లెవెల్ టు అడ్వాన్స్ లెవెల్లో ఒక వాక్యాన్ని ఏ విధంగా రాయొచ్చు, ఏ విధంగా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నేను అంటే ఐ. ఐ. ఇప్పుడు 10 నుండి 15 వాక్యాలు అనేది ఏ విధంగా రాయొచ్చు వీడియో చూడండి, చూస్తేనే తెలుస్తుంది. నెక్స్ట్, నేను ఉన్నాను. నేను అంటే ఐ అని చెప్పుకున్నాము. మరి ఉన్నాను అంటే ఐయామ్. యామ్ అనేది ఐతో మాత్రమే ఉపయోగిస్తాము. ఎందుకంటే యామ్, ఈజ్, ఆర్ అనేవి బీ ఫార్మ్స్ ప్రెసెంట్ టెన్స్లో ఉంటాయి. కాబట్టి ఐయామ్, నేను ఉన్నాను. మరి ఈజ్, ఆర్ వేటితో ఉపయోగిస్తాము? ఈజ్ అనేది హీ, షీ, ఇట్తో ఉపయోగిస్తాము. మరి ఆర్ అనేది యు, వి, దే వీటితో ఉపయోగిస్తాము. కాబట్టి నెక్స్ట్, ఐ అయిపోయింది. ఐ అంటే నేను. ఇప్పుడు ఐయామ్ అయిపోయింది. నేను ఉన్నాను. నెక్స్ట్, నేను వెళ్తున్నాను. వెళ్ళడం గో. వెళ్తున్నాను అంటే ఇంకా జరుగుతుంది. కాబట్టి గోయింగ్. ఐయామ్ గోయింగ్. ఇక్కడ యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ లాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ గో అనేది మెయిన్ వర్బ్. ఇది గోయింగ్ అనేది V4. మీరు ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే నేను చెప్పేది ఇంకా బాగా అర్థమవుతుంది. గో అనేది V1 ప్లస్ ING, ఇది V4. గోయింగ్ అంటే వెళ్తున్నాను. ఇంతకుముందు ఐయామ్ అంటే నేను ఉన్నాను అని చెప్పారు, మరి ఇప్పుడు వెళ్తున్నాను అని ఎందుకు చెప్తున్నారు అని మీరు అడగవచ్చు. ఇక్కడ ఉన్నాను అని ఉంది కదా, వెళ్తూ ఉన్నాను. ఐ యామ్ గోయింగ్. నేను వెళ్తూ ఉన్నాను. మామూలుగా అయితే మనం వెళ్తూ ఉన్నాను అని చెప్పాం కదా, వెళ్తున్నాను అని కలిపి చెప్తాం. కాబట్టి నేను వెళ్తున్నాను. ఐ యామ్ గోయింగ్. నెక్స్ట్, నేను కలవడానికి వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను. దేనికోసం? కలవడానికి. కలవడం అంటే మీట్. ఐ యామ్ గోయింగ్ టు మీట్. ఐ యామ్ గోయింగ్ టు మీట్. ఎవరిని మీట్ అవుతావు? ఎవరిని కలుస్తావు అంటే నేను అతన్ని కలవడానికి వెళ్తున్నాను. నేను అతన్ని కలవడానికి వెళ్తున్నాను అంటే ఐ యామ్ గోయింగ్ టు మీట్ హిమ్. ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం? ఐ యామ్ గోయింగ్ టు మీట్, ఐ యామ్ గోయింగ్ టు మీట్ హిమ్. హిమ్ అంటే అతను, కాబట్టి అతన్ని కలవడానికి వెళ్తున్నాను. నెక్స్ట్, నేను అతన్ని పార్కులో కలవడానికి వెళ్తున్నాను. ఎక్కడ కలుస్తున్నాను? పార్కులో కలవడానికి అంటే ఐ యామ్ గోయింగ్ టు మీట్ హిమ్ ఇన్ ది పార్క్. ఇప్పటి వరకు కలవడానికి వెళ్తున్నాను అని చెప్పాను, అతన్ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పాను. ఇప్పుడు ఇన్ ది పార్క్ అంటే పార్కులో కలవడానికి వెళ్తున్నాను. నేను అతన్ని పార్కులో కలవడానికి వెళ్తున్నాను అంటే ఏ సమయానికి కలుస్తాను మరి? నెక్స్ట్, నేను అతన్ని 6 గంటలకు పార్కులో కలవడానికి వెళ్తున్నాను. ఎన్ని గంటలకు? 6 గంటలకు అంటే at 6 PM. ఐ యామ్ గోయింగ్ టు మీట్ హిమ్ ఇన్ ది పార్క్ at 6 PM అంటే నేను అతన్ని 6 గంటలకు పార్కులో కలవడానికి వెళ్తున్నాను. ఎందుకోసం వెళ్తున్నాను? నెక్స్ట్, నేను అతన్ని 6 గంటలకు పార్కులో మాట్లాడడానికి కలవడానికి వెళ్తున్నాను అంటే కలిసి మాట్లాడడానికి. ఇక్కడ మనం కలవడానికి అని తీసేసి కూడా నేను అతన్ని 6 గంటలకు పార్కులో మాట్లాడడానికి వెళ్తున్నాను అని కూడా చెప్పొచ్చు. ఇదే వాక్యాన్ని మార్చకుండా ఉండడానికి ఈ విధంగా ఇచ్చాను. మాట్లాడడం అంటే టాక్. ఐ యామ్ గోయింగ్ టు మీట్ హిమ్ ఇన్ ది పార్క్ at 6 PM to talk. I am going to meet him in the park at 6 PM to talk. టాక్ అంటే మాట్లాడడం, కాబట్టి మాట్లాడడానికి కలవడానికి వెళ్తున్నాను.
నెక్స్ట్, నేను అతన్ని 6 గంటలకు పార్కులో ముఖ్యమైన విషయమై మాట్లాడడానికి కలవడానికి వెళ్తున్నాను. ముఖ్యమైన విషయం అంటే ఇంపార్టెంట్. I am going to meet him in the park at 6 p.m. to talk about something important. ముఖ్యమైన విషయమై అని చెప్పచ్చు, లేదా ముఖ్యమైన విషయం గురించి అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ అబౌట్ యూజ్ చేసాం. అబౌట్ అంటే గురించి కాబట్టి సంథింగ్ ఏదైనా, పార్కులో ఏదైనా ముఖ్యమైన విషయమై లేదా ఏదైనా ముఖ్యమైన విషయం గురించి. తెలుగులో మనకు భావం అర్థమయ్యే విధంగా మనం సెంటెన్స్ రాసుకుంటాం, కానీ ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుంది. టు టాక్ అబౌట్ సంథింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్, నేను రేపటి ఈవెంట్ గురించి. ఈవెంట్ అంటే కార్యక్రమం. ఇంతకుముందే చెప్పాను కదా గురించి అని రాసుకోవచ్చు అని. నేను రేపటి ఈవెంట్ గురించి ముఖ్యమైన విషయమై మాట్లాడడానికి అతన్ని 6 గంటలకు పార్కులో కలవడానికి వెళ్తున్నాను. అంటే ఇంగ్లీష్లో I am going to meet him in the park at 6 p.m. to talk about something important. ఇది ఇప్పటి వరకు అయిపోయింది. ఇందులో కొత్తగా వచ్చింది ఏంటిది? రిగార్డింగ్ టుమారోస్ ఈవెంట్. రిగార్డింగ్ టుమారోస్ ఈవెంట్. నేను రేపటి ఈవెంట్ గురించి ముఖ్యమైన విషయంపై మాట్లాడడానికి అతన్ని 6 గంటలకు పార్కులో కలవడానికి వెళ్తున్నాను. ఇప్పుడు మనం ఎలా రాసామో ఒకసారి చూద్దాము. ఐ am going to meet. I am going to meet him. తర్వాత in the park. తర్వాత at 6 p.m. తర్వాత to talk. తర్వాత to talk about something important. తర్వాత రిగార్డింగ్ టుమారోస్ ఈవెంట్. ఒకటే దానిని ఉపయోగించుకొని ఇన్ని సెంటెన్స్ వరకు, అంటే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనం ఇంకా రాసుకోవాలంటే ఇంకా కొంచెం పెద్దగా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ వరకైతే చాలు మీకు అర్థం అవడానికి, ఈ విధంగా ఉండడానికని ఇది చెప్పాను. మరొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఆమె వెళ్తోంది. ఇక్కడ ఆమె అంటే ఎవరు? షీ. ఆమె ఉన్నది అంటే షీ ఈజ్. ఇంతకుముందు చెప్పాను కదా షీ ఈజ్. ఈజ్ అనేది హీ, షీ, ఇట్తో ఉపయోగించాలి. యామ్ అనేది ఓన్లీ ఐతో ఉపయోగించాలని చెప్పాను కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా సెంటెన్స్ స్టార్ట్ చేశాను. షీ అంటే ఆమె, ఈజ్ అంటే ఉంది. ఆమె కాబట్టి ఉంది, నేను కాబట్టి ఉన్నాను అని చెప్పాను ఇంతకుముందు. గో అనేది V1, గోయింగ్ అనేది V4. అంటే ఆమె వెళ్తుంది అంటే వెళ్తూ ఉంది. ఇంతకుముందు వెళ్తూ ఉన్నాను అని చెప్పాను, ఇప్పుడు వెళ్తూ ఉంది, అంతే తేడా. నెక్స్ట్, ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఆమె చదవడానికి వెళ్తుంది. చదవడం అంటే షీ ఈజ్ గోయింగ్ టు స్టడీ. షీ ఈజ్ గోయింగ్ టు స్టడీ. చదవడానికి వెళ్తుంది. నెక్స్ట్, ఆమె తన స్నేహితురాలితో చదవడానికి వెళ్తుంది. చదవడానికి వెళ్తుంది కరెక్టే. ఎవరితో వెళ్తుంది? స్నేహితురాలితో వెళ్తుంది అంటే ఫ్రెండ్. షీ ఈజ్ గోయింగ్ టు స్టడీ విత్ హర్ ఫ్రెండ్ అంటే ఆమె స్నేహితురాలితో వెళ్తుంది. విత్ అంటే తో, హర్ అంటే ఆమె. ఇక్కడ ఆల్రెడీ షీ ఆమె వచ్చింది కాబట్టి హర్ అంటే తన స్నేహితురాలు. మనం తెలుగులో ఆమె తన స్నేహితురాలితో అని చెప్తాము. ఆమె స్నేహితురాలితో అన్నా కూడా అదే మీనింగ్ వస్తుంది కాబట్టి మనం ఏ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్, ఆమె తన స్నేహితురాలితో లైబ్రరీకి చదవడానికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? లైబ్రరీకి. ఏం చేయడానికి? చదవడానికి. ఎవరితో? స్నేహితురాలితో. దీనిని ఇంగ్లీష్లో షీ ఈజ్ గోయింగ్ టు స్టడీ విత్ హర్ ఫ్రెండ్ ఎట్ ది లైబ్రరీ. ఎట్ ది లైబ్రరీ. షీ ఈజ్ గోయింగ్ టు స్టడీ విత్ హర్ ఫ్రెండ్ ఎట్ ది లైబ్రరీ. నెక్స్ట్, ఆమె తన స్నేహితురాలతో నేడు అంటే ఈరోజు లైబ్రరీకి చదవడానికి వెళ్తుంది. నేడు అంటే టుడే. షీ ఈజ్ గోయింగ్ టు స్టడీ విత్ హర్ ఫ్రెండ్ ఎట్ ది లైబ్రరీ
టుడే. షీ ఈజ్ గోయింగ్ టు స్టడీ విత్ హర్ ఫ్రెండ్ ఎట్ ది టుడే. అంటే ఆమె తన స్నేహితురాలితో నేడు లైబ్రరీకి చదవడానికి వెళ్తుంది. ఈరోజు లైబ్రరీకి చదవడానికి వెళ్తుంది అని కూడా చెప్పొచ్చు. మనం టుడే అంటే ఈరోజు, నేడు, ఇవాళ అని తెలుగులో మనం డిఫరెంట్గా ఉపయోగిస్తాం కాబట్టి ఎలా అయినా ఉపయోగించవచ్చు. నెక్స్ట్, ఆమె తన స్నేహితురాలితో నేడు సాయంత్రం లైబ్రరీకి చదవడానికి వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుంది? ఈరోజు వెళ్తుంది. ఈరోజు ఏ టైంకి వెళ్తుంది? సాయంత్రం వెళ్తుంది. ఎక్కడికి? లైబ్రరీకి. ఎందుకు? చదవడానికి. అంటే ఇంగ్లీష్లో షీ ఈజ్ గోయింగ్ టు స్టడీ, షీ ఈజ్ గోయింగ్ టు స్టడీ విత్ హర్ ఫ్రెండ్ ఎట్ ది లైబ్రరీ టుడే ఈవినింగ్. టుడే ఈవినింగ్ అంటే ఈరోజు సాయంత్రము లేదా నేడు సాయంత్రము. నెక్స్ట్, ఆమె తన స్నేహితురాలితో నేడు సాయంత్రం పరీక్ష కోసము, దేనికోసము? పరీక్ష కోసము. అంటే ఈరోజు సాయంత్రం పరీక్ష కోసం లైబ్రరీకి చదవడానికి వెళ్తుంది. పరీక్ష కోసము అంటే ఫర్ ది ఎగ్జామ్. షీ ఈజ్ గోయింగ్ టు స్టడీ విత్ హర్ ఫ్రెండ్ ఎట్ ది లైబ్రరీ టుడే ఈవినింగ్ ఫర్ ది ఎగ్జామ్. పరీక్ష కోసము అని అర్థము. ఇంకా నెక్స్ట్, ఆమె తన స్నేహితురాలితో నేడు సాయంత్రం అంటే ఈరోజు సాయంత్రం తుది పరీక్షకి తయారీ కోసం లైబ్రరీకి చదవడానికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? పరీక్ష కోసము అని చెప్పాము. ఇప్పుడు తుది పరీక్ష. తుది పరీక్ష అంటే ఫైనల్ ఎగ్జామ్. తయారీ కోసం అంటే ప్రిపరేషన్ అనమాట. తయారీ కోసం అంటే ప్రిపరేషన్. షీ ఈజ్ గోయింగ్ టు స్టడీ విత్ హర్ ఫ్రెండ్ ఎట్ ది లైబ్రరీ టుడే ఈవినింగ్ ఫర్ ది ఫైనల్ ఎగ్జామ్ ప్రిపరేషన్. అంటే తుది పరీక్షకు తయారీ కోసము. షీ నుండి షీ ఈజ్ గోయింగ్, తర్వాత టు స్టడీ, తర్వాత విత్ హర్ ఫ్రెండ్, తర్వాత ఎట్ ది లైబ్రరీ, తర్వాత టుడే ఈవినింగ్, దేనికోసం? తర్వాత ఫర్ ది ఫైనల్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈ విధంగా ఒక వాక్యాన్ని ఈ విధంగా చెప్పడం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.